నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్ చక్రధర్. ఇవాళ మనకేంటంటే గ్యారంటీగా 10.5% వచ్చేది ఏదైనా ఆప్షన్ ఉందా? ఇప్పుడు చూడండి, చాలామంది మన దగ్గర సీనియర్ సిటిజన్స్ వస్తుంటారు రకరకాలుగా. సో మాకొచ్చే ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే రిటర్న్ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు. మనకి ఆల్రెడీ సరుకులు బాగా రేట్లు పెరుగుతున్నాయి. మిల్క్ రేట్ పెరుగుతుంది బయట మార్కెట్‌లో. సో ఇట్లా మనకేమైనా బాగా రేట్లు పెరిగిపోతున్నాయి. అంటే మనకొచ్చే ఇంట్రెస్ట్ కంటే కూడా ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. దీన్ని ఎలన్నా మనం తప్పించుకోవచ్చా? దీనికేమైనా మంచి ఆల్టర్‌నేట్ ఉందా? అంటే చూడండి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అని ఉంటాయి. ఇప్పుడు చూడండి, బ్యాంకులు అంటే అందరికీ తెలుసు. కానీ ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటే మనకి కార్పొరేట్స్ వస్తాయి. లైక్ ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, ఆర్కా ఫైనాన్స్ కావచ్చు. ఇట్లా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయండి. లేక మనకి ఈజీ మనకి ఎర్లీ సాలరీ కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా ఆర్‌బీఐ కింద రిజిస్టర్డ్ అయ్యి ఉంటాయి. సో ఇట్లాంటి వాటిలో మనం కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి 10.5% అనేది గ్యారంటీగా ఇంట్రెస్ట్ వస్తుంది. మినిమం 10,000 రూపీస్‌తో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు కనుక ఒక 1,00,000 ఉంది, లేకపోతే 5,00,000 ఒక 10,00,000 ఉంది. ఈ 10,00,000 కనుక బ్యాంక్ ఎఫ్‌డీలో వేస్తే మనకి 5,300 రూపీస్ వస్తుంది పర్ మంత్. వేరాస్ మనం కనుక ఇట్లాంటి ఎన్‌సిడీస్‌లో కనుక వేస్తే మనకి గణనీయంగా 10.5% అనేది వస్తుంది. అంటే ఎక్స్ట్రా 3,000 రూపీస్ రిటర్న్ తెచ్చుకోవచ్చు. సో ఇదంతా ఒక డీమ్యాట్ ఫామ్‌లో ఉంటుందండి మనకి. సో సులభంగా ఉంటుంది. సెకండరీ మార్కెట్ బాండ్స్ అనేవి కొంటుంటాం మనం. సో మనం డీమ్యాట్ అకౌంట్ ఇచ్చేసి మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఇస్తామో, మన డీమ్యాట్‌కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌కే మనకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సింది ఓన్లీ పాన్ కార్డ్. సో మనకి పాన్ కార్డ్, ఏదన్నా అడ్రెస్ ప్రూఫ్ లైక్ డ్రైవింగ్ లైసెన్స్ కానియండి, పాస్‌పోర్ట్ కానియండి, ఓటర్ ఐడీ కార్డ్ కానియండి ఉంటే చాలు, ఓపెన్ చేయొచ్చు. అయితే బ్యాంకులు ఏం చేస్తాయి, సాధారణంగా ఏంటంటే బ్యాంకులో మనం ఎఫ్‌డీ వేస్తాం. సో మనకేంటంటే 6.5% వాళ్ళు ఇస్తారు. కానీ ఆ బ్యాంక్ వాళ్ళు మన అమౌంట్ తీసుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు మళ్ళీ కార్పొరేట్ బాండ్సే కొంటారు. ఇట్లాంటివి AA రేటెడ్ బాండ్స్, A++ బాండ్స్ కొంటారు. బ్యాంక్ వాళ్ళకి 10.5% తీసుకుంటారు వాళ్ళ ఇంట్రెస్ట్. వాళ్ళు 10.5% ఇంట్రెస్ట్ తీసుకొని మనకి 6.75 మనకిస్తారు. ఆ గ్యాప్ 3% ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ మీట్ అవుతారు. అంటే వాళ్ళకి బ్యాంక్ సాలరీ, మేనేజర్ సాలరీ కావచ్చు, ఎంప్లాయీస్ సాలరీ కావచ్చు, వాళ్ళ రెంటల్ కావచ్చు, అట్లా వాళ్ళు దానికి వాడుకుంటారు. సో మనకేంటంటే లాభం, మనమే కనుక డైరెక్ట్‌గా కార్పొరేట్ బాండ్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆ ఎక్స్ట్రా 3% రిటర్న్ మనమే తీసుకోవచ్చు. కాబట్టి 10.5% గ్యారంటీగా ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది దొరుకుతుందని చెప్తున్నాను. సో అదండి, మన ఇన్‌కమ్ పెంచుకోవాలి అంటే మాత్రం ఇదొక బెస్ట్ ఆప్షన్. మనకి కార్పొరేట్ బాండ్స్ అందుబాటులో ఉన్నాయి. సో మీకేమైనా కావాలి అంటే మాత్రం మనకి కాంటాక్ట్ చేయమని చెప్తున్నాను. థాంక్ యూ.